హే గాయ్స్, ఈరోజు మనం సెర్చ్ ఇన్ రొటేటెడ్ సార్టెడ్ అరే అనే క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, గివెన్ అండ్ రొటేటెడ్ సార్టెడ్ అరే అండ్ అన్ ఇంటీజర్ టార్గెట్, రిటర్న్ ద ఇండెక్స్ ఆఫ్ టార్గెట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద గివెన్ అరే, ఎల్స్ రిటర్న్ -1. సో బేసిక్గా మన క్వశ్చన్ ఏమన్నాడు, మనకు ఒక రొటేటెడ్ సార్టెడ్ అరే అయితే ఇచ్చాడు, ఇంకా అన్ ఇంటీజర్ టార్గెట్. దాని తర్వాత ఏం ఇచ్చాడు, రిటర్న్ ద ఇండెక్స్ ఆఫ్ ద టార్గెట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద గివెన్ అరే, ఎల్స్ రిటర్న్ -1. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇన్పుట్లో ఒక రొటేటెడ్ సార్టెడ్ అరే ఇచ్చాడు, ఒక టార్గెట్ ఇచ్చాడు. రిటర్న్ ఏం చేయాలి, ఈ టార్గెట్ మన ఎరేలో ఉంటే, ఇక్కడ చూడు, ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ ద గివెన్ అరే, మన ఎరేలో టార్గెట్ ఉంటే దాని ఇండెక్స్ రిటర్న్ చేయాలి, ఎల్స్ లేకపోతే రిటర్న్ -1. సో బేసిక్గా మనం ఒక ఎలిమెంట్ మన ఎరేలో ఉందో లేదో చెక్ చేయడానికి ఏం చేస్తాం, మనం బేసిక్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఏంటి, ఇగో ఇక్కడలాగా నేను డైరెక్ట్గా సింపుల్ ఒక ఫర్ లూప్ వేసుకొని ఎవ్రీ ఎలిమెంట్ మన టార్గెటా కాదా చెక్ చేస్తాం. టార్గెట్ అయితే దాని ఇండెక్స్ రిటర్న్ చేస్తాం, వాడు అడిగిన ఇండెక్స్ కాబట్టి. లేదు ఆ ఎలిమెంట్ అసలు ఎరేలోనే లేదంటే ఏమైంది, ఫర్ లూప్ మొత్తం రన్ అయ్యి డైరెక్ట్గా రిటర్న్ -1, నాట్ ఫౌండ్. సో ఇదేంటి బేసిక్, మనం ఎవ్రీ పాసిబుల్ చెక్ చేసుకుంటూ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ఏంటి, బిగ్ ఆఫ్ ఎన్, లీనియర్ టైం కాంప్లెక్సిటీ. అని ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, యూ మస్ట్ రైట్ అన్ అల్గోరిథం విత్ బిగ్ ఓ లాగ్ ఎన్ రన్ టైం కాంప్లెక్సిటీ. మనకి అల్గోరిథం టైం కాంప్లెక్సిటీ అనేది లాగ్ ఎన్ ఉండాలి, అంటే ఇట్ షుడ్ బి లాగరిథమిక్ టైం కాంప్లెక్సిటీ. సో మనం లాగరిథమిక్ టైం కాంప్లెక్సిటీ అన్నా లేదా సార్టెడ్ అరే అన్నా మనకు ఫస్ట్ బ్రెయిన్కి స్ట్రైక్ అవ్వాల్సిన కాన్సెప్ట్ ఏంటి, బైనరీ సెర్చ్. సో మనం అసలు బైనరీ సెర్చ్ సార్టెడ్ అరేలో ఎలా యూస్ చేస్తాం అందరికీ తెలుసు, కానీ రొటేటెడ్ సార్టెడ్ అరేలో ఎలా యూస్ చేస్తాం. ఒక అరేని రొటేట్ చేసిన తర్వాత దానిలో మనం బైనరీ సెర్చ్ ఎలా అప్లై చేయొచ్చు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం 4, 5, 6, 7, 0, 1, 2. సో దీన్ని రొటేట్ చేశారు. స్టార్టింగ్ అసలు జనరల్గా ఎట్లుండే 0, 1, 2, 4, 5, 6, 7 ఇలా ఉన్నదాన్ని రొటేట్ చేస్తే ఇలా ఫామ్ అయింది. ఓకే, సో కానీ నేను ఇలా ఫామ్ అయిన దాని మీద నేను బైనరీ సెర్చ్ ఎలా అప్లై చేసి మనకు కావాల్సిన ఎలిమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ మనం కింద రాసుకుందాం, 4, 5, 6, 7, 0, 1, 2. సో జనరల్గా బైనరీ సెర్చ్ ఎలా అప్లై చేస్తాం, ఇక్కడ కూడా అలానే అప్లై చేయడానికి ట్రై చేస్తాం. సో బైనరీ సెర్చ్ ఇలా లెఫ్ట్ రైట్ 2 పాయింటర్ తీసుకొని ఫస్ట్ ఇండెక్సింగ్ రాసుకుందాం, 0, 1, 2, 3, 4, 5, 6. సో బైనరీ సెర్చ్లో ఏం చేస్తాం, మనం మిడ్ క్యాలిక్యులేట్ చేస్తాం. నేను ఇక్కడ కూడా మిడ్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ బై 2, 0 + 6/2 ఇట్ ఈస్ 3. సో మిడ్ ఇక్కడ ఉంటుంది. సో బైనరీ సెర్చ్లో ఏం చేస్తాం, ఫస్ట్ మన మిడ్ ఎలిమెంట్ అనేది మనకు కావాల్సిన టార్గెట్ కాదో చెక్ చేస్తాం. సో నేను చెక్ చేస్తాను, 7 మన టార్గెట్ ఏంటి, 0 మన టార్గెట్. నేను ఏం చేస్తాను, 7 = 0 నా కాదు. సపోజ్ అయితే ఏం చేస్తా, డైరెక్ట్గా మనకు కావాల్సిన ఎలిమెంట్ ఇదే కాబట్టి నేను వెంబటే రిటర్న్ చేస్తాను. మనకి దొరికేసింది కదా, ఇంకా దాన్ని ఎందుకు ఇంకా సెర్చ్ చేయడం, డైరెక్ట్గా రిటర్న్ చేస్తాను. కానీ ఇక్కడ మన ఈ ఎగ్జాంపుల్ ఏమైంది, దొరకలేదు, మిడ్ కాదు. అప్పుడు నేను ఏం చేయాలి, ఐదర్ లెఫ్ట్ పార్టీషన్ తీసుకోవాలి, లేదా ఈ పార్టీషన్ తీసుకోవాలి, లేదా ఈ పార్టీషన్ చెక్ చేయాలి. సో నేను ఎలా చెక్ చేస్తా, ఏ పార్టీషన్ చూస్ చేసుకోవాలి, దానికి నేను ఏం చేస్తాను అంటే, ఫస్ట్ నేను ఏ అజ్యూమ్ చేసుకుంటా అంటే, రొటేటెడ్ సార్టెడ్ అరే అంటే రొటేట్ చేసినాం కదా, సో ఏదో ఒక పార్టీషన్ అయితే సార్టెడ్ ఉంటుంది, ఇంకొక పార్టీషన్ కొంచెం సార్టెడ్ ఉండదు. సో ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్ అని అబ్జర్వ్ చేస్తే ఎల్ నుంచి మిడ్కి 4, 5, 6, 7, 4, 5, 6, 7. రైట్ పార్టీషన్ ఏంటి, మిడ్ టు రైట్ 7, 0, 1, 2. ఇదేమో సార్టెడ్గా ఉంది, కానీ ఇది సార్టెడ్గా లేదు. సో నేను ఏం చేస్తాను అంటే, సార్టెడ్ ఉన్న దానిలో మన ఎలిమెంట్ మనకు కావాల్సిన టార్గెట్ ఉందా లేదా ఎలా చెక్ చేస్తా, ఈ సార్టెడ్ పార్ట్లో మనకు కావాల్సిన ఎలిమెంట్ ఉందా లేదా చెక్ చేస్తా. ఫస్ట్ నేను ఎలా చెక్ చేయాలంటే, సింపుల్, మన ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్, పార్టీషన్లో ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్. సో 4 ≤ మన టార్గెట్ ≤ లాస్ట్ ఎలిమెంట్. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది అంటే దాని మీనింగ్ ఏంటి, మనకు కావాల్సిన టార్గెట్ అనేది ఈ పార్టీషన్లో ఉంది. ఈ కండిషన్ సాటిస్ఫై కాబట్టి ఈ పార్టీషన్లో లేదు. సో మన టార్గెట్ ఏంటి, 0. సో 4 ≤ 0 ≤ 7. ఈ కండిషన్ సాటిస్ఫై అయిందా, లేదు. దాని మీనింగ్ ఏంటి, ఈ పార్టీషన్లో
4 నుంచి 7 వరకు ఉన్న అన్ని ఎలిమెంట్స్లో మన 0 అయితే అస్సలు లేదు. సో నాకు దీంతో పని లేదు కదా. సో నేను ఏం చేస్తాను అంటే దీన్ని కన్సిడర్ చేయను ఇంకా. సో నాకు వీటితో పని లేదు. సో నేను ఏం చేస్తా, ఈ పార్టీషన్లో చెక్ చేసుకుంటా, రైట్ పార్టీషన్లో. అంతే కదా. నాకు 4, 5, 6, 7 వీటిలో అయితే మనం 0 లేనప్పుడు నేను ఏం చేస్తాను, లెఫ్ట్ పార్టీషన్ని ఇగ్నోర్ చేస్తా. ఇగ్నోర్ రైట్ పార్టీషన్ని కన్సిడర్ చేస్తాను. సపోజ్ ఈ పార్టీషన్లోనే ఉందంటే రైట్ పార్టీషన్ని ఇగ్నోర్ చేస్తాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మళ్ళీ నీట్గా రాసుకుంటే 4, 5, 6, 7, 0, 1, 2. సో నేను లెఫ్ట్ రైట్ కనుక్కున్నా, మిడ్ మన కండిషన్ వేసుకున్నాం. ఫస్ట్ అయితే మనం ఫస్ట్ ఏం చెక్ చేయాలి, ఏ సార్టెడ్ పార్టీషన్ తీసుకోవాలి, దానిలో మన ఎలిమెంట్ ఉందా లేదా చెక్ చేయాలి. సో నేను ఏం చేస్తాను, ఇఫ్ లెఫ్ట్ ఈజ్ లెస్ దెన్, లైక్ లెఫ్ట్ ఎలిమెంట్ ఈజ్ లెస్ దెన్ మిడ్, అంటే ఇది లెఫ్ట్ పార్టీషన్ సార్టెడ్. లెఫ్ట్ పార్టీషన్ సార్టెడ్ అయితే నేను ఏం చేయాలి, ఈ సార్టెడ్ పార్టీషన్ మనకు కావాల్సిన ఎలిమెంట్ ఉందా. సో మన లెఫ్ట్ ఎలిమెంట్ కంటే మన టార్గెట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మన మిడ్. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఈ పార్టీషన్లో మనకు కావాల్సిన ఎలిమెంట్ ఉంది. అప్పుడు నేను ఏం చేస్తా, రైట్ దాన్ని ఇగ్నోర్ చేస్తా. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, ఆర్ ఈక్వల్ టు మిడ్ మైనస్ 1. ఇగ్నోర్ చేయడానికి అంతే కదా, మనం ఆర్ని ఇక్కడ రప్పించా అంటే ఈ ఎలిమెంట్స్ అన్నీ ఇంకా నేను పట్టించుకున్నాను కదా. సో ఇలా చేస్తా. లేదు ఎల్స్ ఇది సార్టెడే ఉంది కానీ ఈ పార్టీషన్లో అయితే మన కావాల్సిన ఎలిమెంట్ లేదు. అప్పుడు నేను ఏం చేయాలి, రైట్ పార్టీషన్ చెక్ చేయాలి. సో ఎల్స్ కేసులో ఏం చేస్తా, ఎల్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1, అంతే కదా. ఇది సార్టెడే, దాన్నే పిక్ చేసుకున్నాను నేను. కానీ ఈ సార్టెడ్లో మన ఎలిమెంట్ లేనప్పుడు ఇంకా దీంతో పని లేదు కదా. సో దీన్ని పట్టించుకోకుండా ఇక్కడున్న లెఫ్ట్ని తీసేసి ఇక్కడికి రప్పిస్తాం. సో దట్ ఈ పార్టీషన్లో మన ఎలిమెంట్ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. సో ఈ కేస్, సో ఈ ఇఫ్కి అయితే ఎల్స్ రాసుకుందాం. మరి ఈ ఇఫ్ కేస్ ఏంటి, మన లెఫ్ట్ పార్టీషన్ సార్టెడా కాదో చెక్ చేస్తాం. ఎల్స్ లెఫ్ట్ పార్టీషన్ సార్టెడ్ కాకపోతే దాని మీనింగ్ ఏంటి, రైట్ పార్ట్ అనేది సార్టెడ్. సో ఈ ఎల్స్ కేసులో కూడా నేను సేమ్ ఇదే కండిషన్, మన సార్టెడ్ రైట్ సార్ట్ అయిందంటే దానిలో మన ఎలిమెంట్ ఉందో లేదో చెక్ చేయాలి. ఎలా, ఇఫ్ ఆఫ్ మిడ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టార్గెట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రైట్. మన ఇచ్చిన రైట్ పార్టీషన్లో మన టార్గెట్ ఉంది అంటే నేను ఏం చేస్తాను, లెఫ్ట్ దాన్ని ఇగ్నోర్ చేస్తాను. మనకి ఇంకా దాంతో యూజ్ లేదు కాబట్టి సో నేను డైరెక్ట్గా ఏం చేస్తాను, ఎల్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1. మన రైట్ పార్టీషన్లో టార్గెటే లేదు, మనకి పార్టీషన్లో లేదు అంటే అప్పుడు మనకి దీంతో పని లేదు. అప్పుడు మనం ఏం చెక్ చేయాలి, దీన్ని లెఫ్ట్ పార్టీషన్ని చెక్ చేయాలి, అంతే కదా. సో ఈ ఎల్స్ కేసులో ఐ రైట్ ఆర్ ఈక్వల్ టు మిడ్ మైనస్ 1. సో ఇది మనం బేసిక్ లాజిక్ రొటేటెడ్ సార్టెడ్ ఎరేలో మనం ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలండి. సో సపోజ్ మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకొని డ్రై రన్ చేద్దాం. సో నేను ఏం చేస్తాను అంటే ఈ ఎగ్జాంపుల్ తీసుకొని ఒకసారి మన లాజిక్ని డ్రై రన్ చేద్దాం. 4, 5, 6, 7, 0, 1, 2. సో నేను లెఫ్ట్ రాసుకున్నా, మిడ్ రాసుకున్నా, రైట్ రాసుకున్నా, మిడ్ క్యాలిక్యులేట్ చేస్తాను. మిడ్ ఇక్కడ వచ్చింది అంతే కదా, 0, 1, 2, 3, 4, 5, 6. సో మిడ్ క్యాలిక్యులేట్ చేయండి, మిడ్ ఈక్వల్ టు 0 ప్లస్ 6/2. ఇది ఫస్ట్ ఇటరేషన్. సో మిడ్ ఏంటి 3. సో నేను చెక్ చేస్తాను మన మిడ్ టార్గెటా కాదు. సో నేను అప్పుడు మన నెక్స్ట్ కండిషన్ ఏంటి, ఏదో పార్టీషన్ చూస్ చేసుకోవాలి, లెఫ్ట్ పార్టీషనా రైట్ పార్టీషనా. సో నేను ఏం చేస్తాను అంటే మన లెఫ్ట్ పార్టీషన్ సార్టెడా రైట్ పార్టీషన్ సార్టెడ్. ఇక్కడ చూసుకుంటే 4, 5, 6, 7, 0, 1, 2 లెఫ్ట్ పార్టీషన్ అయితే సార్టెడ్. సో నేను ఏం చేస్తాను అంటే ఈ లెఫ్ట్ పార్టీషన్లో మనకు కావాల్సిన టార్గెట్ ఉందా, మన టార్గెట్ ఏంటి 0 కదా, 0 మన లెఫ్ట్ పార్టీషన్లో ఉందా, లేదు. సో నేను ఏం చేస్తాను, లెఫ్ట్ని ఇక్కడ అదే రాసు కదా, మన లెఫ్ట్ పార్టీషన్లో మన టార్గెట్ ఉంటే రైట్ అని వదిలేస్తాను, కానీ లేదు కదా. ఎల్స్ కేసు ఏంటి, ఎల్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1. సో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఉన్న లెఫ్ట్ని రిమూవ్ చేసి ఇక్కడికి అప్డేట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు దాని మీనింగ్ ఏంటి, నాకు ఈ లెఫ్ట్ పార్టీషన్లో మన ఎలిమెంట్ లేదు కాబట్టి నాకు ఈ ఎలిమెంట్స్తో పని లేదు. సో ఇలా ఆల్ ఇగ్నోర్ దీస్ ఎలిమెంట్స్. ఓకే, సో నేను సెకండ్ ఇటరేషన్లో ఏం చేస్తాను, నేను సెకండ్ ఇటరేషన్లో మళ్ళీ మిడ్ క్యాలిక్యులేట్ చేస్తాను. మిడ్ ఏంటి, లెఫ్ట్ ప్లస్ రైట్ బై 2, 4 + 6/2, 4 + 6 10 / 2 5. సో మిడ్ ఈక్వల్ టు 5. మిడ్ ఇక్కడ ఉంది. సో నేను మళ్ళీ చెక్ చేస్తాను మన లెఫ్ట్ పార్టీషన్ సార్టెడే. సో ఈ రేంజ్లో మన ఎలిమెంట్ ఉందా, అండ్ అది 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇది సాటిస్ఫైడ్. సో దాని మీనింగ్ ఏంటి, ఈ పార్టీషన్లో మన 0 అయితే ఉంది. సో అప్పుడు నేను ఏం చేస్తా, రైట్ అని అప్డేట్ చేస్తా. ఆర్ ఇక్కడ నేను చేసేసి ఆర్ ఇక్కడ వస్తుంది. సో
లెఫ్ట్ రైట్ ఒకే చోట వచ్చాయి. అప్పుడు నేను ఏం చేయాలి, ఈ ఎలిమెంట్ మన టార్గెట్ లేదా కంపేర్ చేస్తాం. అయితే డైరెక్ట్లీ రిటర్న్, లేకపోతే మన ఎలిమెంట్ అనేది అసలు ఎరేలోనే లేదు, అప్పుడు నేను -1 చేస్తాను. సో ఇది మన బేసిక్ లాజిక్. సో ఇప్పుడైతే దీని కోడ్ చూద్దాం. సో ఇక్కడ కోడ్ చూసినట్టయితే ఫస్ట్ నేను ఏం చేసా, లెంత్ ఆఫ్ ది ఏరియా అనేది ఒక n వేరియబుల్లో క్లియర్ చేసుకున్నా. దాని తర్వాత లెఫ్ట్ రైట్, లెఫ్ట్ ఏమో 0 ఇండెక్స్ బైనరీ సెర్చ్లో చేసినట్టే, రైట్ ఏమో లాస్ట్ ఇండెక్స్. దాని తర్వాత బైనరీ సెర్చ్ లూప్ వేసుకున్న, మిడ్ క్యాలిక్యులేట్ చేశా. క్యాలిక్యులేట్ చేసింది ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటి, మన మిడ్ అనేది టార్గెటా కాదా. సో ఇక్కడ చూసుకుంటే నమ్స్ ఆఫ్ మిడ్ ఈక్వల్ టు టార్గెట్ అయితే ఆ ఇండెక్స్ రిటర్న్ చేస్తా. మనకు కావాల్సిన ఆన్సర్ దొరికినాయి వాటి. లేదు అప్పుడు నేనేం చేస్తా, చెక్ ఫర్ సార్టెడ్ పార్టీషన్. సార్టెడ్ పార్టీషన్ కోసం చెక్ చేస్తా. ఎలా, ఇఫ్ ఎల్ లెఫ్ట్ ఎలిమెంట్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మిడ్ ఉందంటే మన లెఫ్ట్ పార్టీషన్ సార్టెడ్ అన్నట్టు, ఇన్న రాసుకున్న కండిషన్ బట్టి. సో సార్టెడ్లో నేను మళ్ళీ చెక్ చేసి ఏంటి, చెక్ ఇఫ్ టార్గెట్ ఈజ్ ఇన్ పొజిషన్. ఈ లెఫ్ట్ పార్టీషన్లో మన టార్గెట్ ఉందా. ఎలా, ఇన్న రాసుకున్న కండిషన్ ఎల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టార్గెట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మిడ్, అంటే ఇది ఎలిమెంట్స్. సో అదే కండిషన్ ఇక్కడ రాసుకొని అయితే లెఫ్ట్ పార్టీషన్ని పిక్ చేసుకున్నా, లేకపోతే రైట్ పార్టీషన్. అలానే మన లెఫ్ట్ పార్టీషన్ సార్టెడ్ కాదు, అప్పుడు నేను ఏం చేస్తా, రైట్ పార్టీషన్కి వచ్చి సేమ్ ఇక్కడ చేసినట్టే ఈ రైట్ పార్టీషన్లో మన ఎలిమెంట్ ఉందా, ఉంటే లెఫ్ట్ పార్టీషన్ని వదిలేస్తా, లేకపోతే రైట్ పార్టీషన్ని వదిలేస్తా. సో ఈ రకంగా సాల్వ్ చేయడం వల్ల ఏమైతే మనకి టైం కాంప్లెక్సిటీ అనేది లాగిన్ అయింది. స్పేస్ కాంప్లెక్సిటీ ఇక్కడ చూసుకుంటే మనం ఏం స్టోర్ చేసుకోలేదు కాబట్టి ఇట్ విల్ బి కాన్స్టెంట్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ వేరియేషన్ ఆఫ్ బైనరీ సెర్చ్. ఎందుకంటే సార్టెడ్ అరేలో క్వశ్చన్ ఇస్తే ఎవరేం చేస్తారు, కానీ ఇంటర్వ్యూలో ఇలా రొటేట్ చేసి అడిగితే ఆలోచించాడు, కొంచెం అనేది ట్విస్ట్ చేశాడు క్వశ్చన్. ఇంత ట్విస్ట్ చేయడం వల్ల మన లాజిక్ ఎబిలిటీ చెక్ చేస్తాడు ఇంటర్వ్యూలో. చూడడానికి సింపుల్గా ఉంటుంది, కానీ క్వశ్చన్ లాజిక్ అర్థమైతేనే కదా మనం ఈ కండిషన్ రాసుకోవాలి, పార్టీషన్ చెక్ చేయాలి. సో సింపుల్ బైనరీ సెర్చ్ క్వశ్చన్ని చిన్నగా ట్విస్ట్ చేస్తే చూడండి ఎంత మంచి క్వశ్చన్ అయిందో. సో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. సో ఈ రకంగా అయితే క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.